హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో తయారు చేసిన యమహా R15M. చూస్తానికి వెహికల్ అయితే చాలా బాగుంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆన్-రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,46,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 140+ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మైలేజ్ అయితే తక్కువే వస్తుంది. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే నేను రైడ్ చేసేటప్పుడు గోప్రో వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వెహికల్లో 6 గేర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాటరీ స్మూత్ అయితే ఉంది. ట్రాన్స్మిషన్ అయితే అది కూడా ఒకసారి రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు కదా. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయింది. ఇంకా మనకి డిస్క్ బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ అనమాట, మీకు ABS ఉంది. బ్యాక్స్ అయినా 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్స్ అయినా కూడా మీకు ABS అయితే ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్లో గోల్డ్ కలర్లో చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా అయితే ఉంది సస్పెన్షన్ అయితే. బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ అయితే ఈ వెహికల్లో బాగుంటుంది. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఈ వెహికల్లో డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు హైవే మీద మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. అలాగే మీకు ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా ఈ వెహికల్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొద్దిగా ఎక్కువగానే ఉంది. 815mm సీట్ హైట్ అనమాట. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 141 kg వెయిట్ ఉంది కాబట్టి కొంచెం షార్ట్ రైడర్స్ వెయిట్ ఫీల్ అవుతారనమాట. సీట్ హైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. ఇది మొత్తం మీకు ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే నా వరకు చాలా బాగుంది. ప్యానల్స్ ఫిట్టింగ్ అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ వచ్చేటప్పటికి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కొద్దిగా అప్గ్రేడ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కన్సోల్లో మనకి టాకోమీటరు, స్పీడోమీటరు, అలాగే ట్రిప్ మీటర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ వెహికల్లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఇది కూడా మనకి స్కిప్ అవ్వలేదు. బ్లూటూత్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. యమహా వైకనెక్ట్ యాప్ ద్వారా మీరు ఫోన్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆ యాప్లో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి యూనిక్ ఫీచర్స్తో మీకు యమహా R15M అయితే లభిస్తూ ఉంది. ఇంకా ఈ వెహికల్లో ఉన్న లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. క్లాస్ D బై ఫంక్షనల్ LED లైట్ అని చెప్పుకోవచ్చు. హెడ్లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. బ్యాక్స్ అయినా LED టేల్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఈసారి LEDతో లభిస్తూ ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. సో ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే మీకు హజార్డ్ లైట్స్ అయితే వెలుగుతాయి. నైట్ టైం వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసుకున్నప్పుడు మీకు హజార్డ్ లైట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. సీట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్ లభిస్తూ ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఇచ్చారు. సో మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు. సిటీలో వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్ళడానికి పిలియన్ రైడర్తో అంతగా సెట్ అవ్వదు అనమాట. అలాగే మీకు స్కిప్ చేయకుండా శారీ గార్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. సో వాన పడుతుంది అయినా కానీ నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. స్పెసిఫికేషన్స్ అయితే ఇది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే నేను మీకు లాస్ట్లో వినిపిస్తాను. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంది. ఇట్లా సిటీలో తిరగడానికి మేనేజ్ చేయొచ్చు, కానీ లాంగ్ వెళ్ళడానికి అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, అందుకే నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. అలాగే ఈ రోడ్ అంతా కొంచెం గుంతలుగా అయితే ఉందన్నమాట. సో మనం అయితే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము ట్రాఫిక్ లేకపోయినా సరే.
సో స్పీడ్ అయితే వెళ్ళట్లేదు ఈ వీడియోలో, బట్ మీరు ఈజీగా 140+ అయితే వెళ్ళగలరు అనమాట. మొత్తం మీకు ఫెయిర్ డిజైన్తో లభిస్తూ ఉంది, ఏరోడైనమిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో ఈజీగా 140 అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మైలేజ్ కూడా మీకు మంచిగా వస్తుంది, 40 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యమహా ఇంజిన్స్ అంటే మంచి రిలయబిలిటీ అయితే ఉంటాయి అనమాట. సో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే 4-5 ఇయర్స్ అయినా సరే మీరు ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉండేది అనమాట ఏ వెహికల్ అయినా సరే. ఇంకా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఇనిషియల్గా పుల్ అయితే బాగుందన్నమాట. ప్రతి గేర్లో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. క్లచ్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది, సింగిల్ ఫింగర్తో మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ట్రాఫిక్లో మనం ఎక్కువగా ఈ వెహికల్ని రైడ్ చేసామనుకోండి, క్లచ్ హార్డ్గా ఉంటే ఫింగర్స్ పెయిన్ అయితే వస్తాయి అనమాట. కానీ ఇందులో స్మూత్గానే ఉంది, సో మీకు అంత పెయిన్ అయితే రాదు ట్రాఫిక్లో రైడ్ చేసినా సరే. 6 గేర్స్ అయితే ఇచ్చారు కదా, మీకు ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 282 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అయినప్పటికీ మీకు బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సేఫ్టీ పరంగా మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ రోడ్డు నిండా గుంతలని చెప్పాను కదా, సస్పెన్షన్ చెక్ చేశాను అనమాట. కొద్దిగా స్పీడ్గానే వచ్చాను, ఇందాక ఇట్లా రైడ్ చేసుకుంటూ వచ్చాను. సో వెహికల్ ఎలా ఉందో ఏంటో ఒక క్లారిటీ రావాలి కాబట్టి నాకైనా సరే రైడ్ చేసుకుంటూ స్పీడ్గా వచ్చాను అనమాట. మీకు సస్పెన్షన్ స్మూత్గా ఉంది. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది, బట్ అది హైట్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో అడ్జస్ట్మెంట్ ఇస్తే బాగుండేది. 815 mm సీట్ హైట్ కదా, సో మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు, అదొకటి లేదనమాట. ఇంకా ఈ వెహికల్లో నాకు నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. 170 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోద్ది, కానీ దీంట్లో ఇంకా 10 mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, హ్యాపీగా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెయిట్ కూడా మీకు అంత ఎక్కువ లేదు బ్రో, 141 kgs వెయిటే కాబట్టి మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. ఈ వెహికల్ని హైవే మీద బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే బాగుంది, రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే అంత కంఫర్ట్ లేదు. చిన్న సీట్ కదా, కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట, అంత కంఫర్ట్ ఉండదు. సిటీలో వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్ళడానికి అయితే మీకు సెట్ అవ్వదు అనమాట. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను, మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని చెక్ చేసుకుని టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే పర్చేస్ చేయమని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ 2024 యమహా R15M సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఆ ఫీచర్స్ ఏంటనేది మీరు ఇందాక చూసారు కదా. సో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు, క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఈ ఫీచర్స్ అనేది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. కానీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, అయినప్పటికీ మీకు మంచి ఫీచర్స్ ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.